హలో ఫ్రెండ్స్! ఈరోజైతే మీకొక కొత్త రెసిపీ అయితే పరిచయం చేయబోతున్నాను. ఏంటి దొండకాయలు చూపించి కొత్త రెసిపీ అంటున్నారా? కాదండి. ఇవి దొండకాయలు కావు. వీటిని బిలింబి అంటారు. మనకి సేమ్ దొండకాయల్లాగా కనిపిస్తాయి గానీ, టేస్ట్ మాత్రం ఉసిరికాయల్లాగా ఉంటాయి. ఇవి మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌లో ఎక్కువ దొరుకుతాయి. మలేషియా, ఇండోనేషియా అటు సైడ్ అనమాట. ఇంకా మన కేరళ ఉసిరి అంటారు వీటిని. వీటితో పికిల్స్ గానీ, కర్రీస్ గానీ, రిఫ్రెషింగ్ జ్యూసెస్ ఇంకా జామ్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయన్నమాట. వీటితో అద్దిరిపోయే పికిల్స్ కూడా చేసుకోవచ్చు. సింపుల్‌గా పికిల్ ఎలా చేయాలో చూపిచ్చేస్తాను రండి. ముందుగా ఈ ఉసిరికాయలని తీసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని తడి ఏమీ లేకుండా ఆరిన తర్వాత పీసెస్‌గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంకా దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బిలింబిని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. జస్ట్ ఒక్క మినిట్ ఫ్రై చేస్తే చాలు సాఫ్ట్ అయిపోతుంది. మీరు ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్‌గా అయినా ఈ పికిల్‌ని చేసేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా దొరికితే కంపల్సరీ టేస్ట్ చేయండి. సో, ఇలా వేసేసిన తర్వాత ఒక్క మినిట్ ఫ్రై చేస్తే చాలు. ఈజీగా తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. అవి ఫ్రై అయ్యేలోపు దీని బెనిఫిట్స్ ఏంటో చూసేద్దామా? ఇది డయాబెటిస్‌ని ఇంకా ఒబెసిటీని కంట్రోల్ చేస్తుంది. ఇంకా బోన్ హెల్త్‌కి, స్కిన్‌కి అండ్ కాఫ్ దగ్గున్నప్పుడు కూడా చాలా మంచిదనమాట. రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్. నెక్స్ట్ ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాల పిండి ఒక స్పూన్, అలాగే మెంతిపిండి ఒక హాఫ్ స్పూన్ వేసేసుకోండి. ఇంకా దాని తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, తొందరగా జస్ట్ 1 మినిట్ ఫ్రై చేస్తే చాలు. ఫ్రై చేయకపోయినా డైరెక్ట్‌గా అయినా మనం ఈ పికిల్‌ని పెట్టేసుకోండి. మామిడికాయ పికిల్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అంతే అండి. ఒక నైట్ ఊరితే చాలు. జస్ట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం ఈ మామిడికాయ ఎలా యూజ్ చేస్తామో కేరళ సైడ్ అయితే పప్పులో గానీ, పచ్చళ్ళలో అలా ఈ బిలింబిని ఫ్రూట్‌ని యాడ్ చేస్తారనమాట వాళ్ళు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. చాలా పుల్ల పుల్లగా ఉంటుంది. జస్ట్ అలా కట్ చేసేసుకొని ఉప్పు, కారం చల్లుకొని తిన్నా ఎంతో బావుంటుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే బిలింబి పికిల్ అయితే ప్రిపేర్ చేసేసాము. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ బిలింబి పచ్చడి వేసుకొని తింటే అబ్బబ్బా! నోటికి పుల్లగా, కారంగా ఎంత బావుంటుందో. అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుంటున్నాం కదా! ఇది హైపర్ టెన్షన్‌ని కూడా మేనేజ్ చేస్తుంది. ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇందులో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. సో, కంపల్సరీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి వెరైటీ, వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.